మనకేమైనా సందేహాలు ఉంటే పోపు గారిని అడగాలి. కనుక మనకు ఏదైనా భయాలు ఉంటే పోపు గారు చెవిలో చెప్పాలి. ఆయన వెళ్ళి మరియమ్మకి చెప్తాడు, మరియమ్మ వెళ్ళి యేసుప్రభుకు చెప్తుంది. రైట్? డైరెక్ట్గా మనం మాట్లాడే యాక్సెస్ లేదు. కనుక ఒకవేళ తప్పు చేసామనుకోండి, తప్పు చేస్తే ఎవరైనా తిట్టావా 10 రూపాయలు పన్ను కట్టాలి. నువ్వు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకున్నావంటే అంటే ఆ చెవులు చెప్పాలి. పోపు గారు చెవు పక్కన పెట్టుకుని ఒక క్యాబిన్లో కూర్చుని ఉంటారన్నమాట. ఆయన చెవులు చెప్పాలి. నువ్వు ఎవరు చెప్తున్నావు తెలియదు కానీ, అయ్యా నేను నిన్న మా అమ్మని నాన్న తిట్టానండి అంటే 50 రూపాయలు పన్ను కట్టు, 50 రూపాయలు కట్టు. 50 రూపాయలు కట్టిన తర్వాత నీకు ఆ స్లిప్ పంపిస్తాడు. వెంటనే నీ పాపాలు క్షమించబడ్డా. ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మార్టిన్ లూథర్ దేవుని వాక్యాన్ని, ఆయన లోపల ఉన్నాడు కనుక వాక్యం చదివే అవకాశం దొరికింది. అందులో ఏమండి హబక్కు గ్రంథంలోనూ రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆ మాట కనపడింది అంతే. ప్రభు తనకు ప్రత్యక్షతనిచ్చాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతకమంటే ఈ చీటీలేంటి, ఈ పాప పరిహార పత్రాలేంటి? మేం చేసిన తప్పుకి పరిహార పత్రం కొనుక్కుంటే 50 రూపాయలు, 100 రూపాయలు, 500, 1000 రూపాయలు కొనుక్కుంటే మా తప్పు క్షమించబడుతుందా? తట్టుకోలేకపోయాడు. దాని గురించి ఇంకా స్టడీ చేశాడు. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా స్టడీ చేశాడు. అంతే, వచ్చేసాడు. బయటకు వచ్చేసి 99 తప్పులు ఏమండి ఆ చర్చ్ ముందు రాసేసి పెట్టేసి, ఇదిగో ఇవన్నీ కూడా వాస్తవం కాదు, మనం బ్రతకాల్సింది, జీవించాల్సిన విశ్వాసం ద్వారా. ఒక్క మాట, ఏ మాట అది? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. నాకు రాత్రి దీన ప్రార్థన చేసినప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, భక్తులందరూ గొప్ప గొప్ప రివైవల్ తీసుకొచ్చి గొప్ప ఉద్యమం చేసిన వాళ్ళందరూ వాక్యంలోంచి ఒక మాట, ఒక ఆలోచన పరిస్థితులు మార్చేసిందండి. కనుక ఇక్కడున్న మన చిన్న మంద ఈ 3 రోజుల సారాంశము నేను అదేగా భావిస్తున్నా. ఏంటంట, మన ప్రార్థన ఏమై ఉండాలి? అయ్యా నీ వాక్యంలో గూఢమైన గొప్ప సంగతులు మాకు తెలియచేయండి. అంటే నేనేదో గొప్ప సంగతులు చెప్తాను, మీరు కూర్చుని వినాలని నా ఉద్దేశం కాదు. ప్రభువుకు తెలుసు. నా ఉద్దేశం ఏంటంటే, మనం అందరం వాక్యం ధ్యానం చేయాలి. ఎక్కడ వాక్యం వింటున్నా అత్యంత చెవులు నెక్కబడుచుకుని వినాలి. ఈ మాట కరెక్ట్, తప్పేం కాదు కదా. చెవులు పక్కా పెట్టి శ్రద్ధగా వినాలి. దేవుడు గొప్ప కార్యాలు చేసేస్తాడు. మన పట్ల గొప్ప కార్యాలు చేస్తే మనం అనేక మందికి దీవెనకరంగా ఉండగలుగుతాం. రైట్? ఇది 3 దినాల ఉపవాస ప్రార్థన యొక్క సారాంశంగా నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడి నుంచి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? వాక్య ప్రత్యక్షత మాకు కావాలి ప్రభువా. మీరు మాట్లాడాలి, మనము అలర్ట్గా వినాలి. ఒకవేళ నిద్రావస్థలు ఉన్నాం అనుకోండి, లేచిపోయి మళ్ళీ ముఖం కడుక్కొచ్చి, పిల్లలు క్లాసులో నిద్రపోతుంటారు ఒక్కొక్కసారి. కొంతమంది ఈ ఎల్కేజీ యూకేజీ వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఎక్కడికి రా ఫేస్ వాష్ సార్. ఎందుకంటే టీచర్ని చూసేటప్పుడు 3-4 కనబడతారు. మరి టీచర్ పంపిస్తారో తెలియదు, లేకపోతే నేనే ఫేస్ వాష్ అనేసి వెళ్తారు. వాళ్ళు ఫేస్ వాష్ చేసుకొస్తారు. మనం కూడా తప్పులేదు. ఎందుకనంటే ఈ సమయం మిస్ అవ్వకూడదు కదండి. ఈ సమయం మిస్ అవ్వకూడదు శ్రద్ధగా వినడానికి. ఇంకెక్కడైనా వాక్యం వింటారనుకోండి, అలర్ట్గా ఉండడానికి ఇట్లాంటి ప్రయత్నం చేయాలని నా ప్రార్థన. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాల నుంచి మనము గతంలో పోయిన శుక్రవారం ధ్యానం చేసిన ఒక భాగాన్ని మీ ముందు మరొకసారి ధ్యానం చేయటానికి నేను ప్రేరేపించబడుతున్నా. ఎందుకంటే మనకున్న గొప్ప జ్ఞాపక శక్తిని బట్టి మరొకసారి అది జస్ట్ షార్ట్ మెసేజ్గా చిన్న వర్తమానం 20 నిమిషాలు 25 నిమిషాలు ధ్యానం చేసాం. ఇప్పుడు కొంచెం దాన్ని వివరంగా ధ్యానం చేయటం మంచిదని నా భావన. రైట్? కనుక ఇది ఒక ప్రాస్పరిటీ గాస్పలే, ఆశీర్వాదపు వర్తమానమే. మనం ఈ 3 రోజుల్లోనూ కొన్ని వాగ్దానాలు విన్నాం, కానీ ఎక్కువ ప్రార్థన కొరకు ప్రేరేపించబడ్డాం. సో 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత ప్రభు మనకు చేస్తున్న వాగ్దానంగానే భావిద్దాం. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 24 వచనాల నుంచి 24, 25, 26 చివరిగా 23 కూడా మనం ధ్యానం చేసి ఈ సమయాన్ని మనము ప్రభువులో ఆనందించడానికి ప్రయత్నం చేద్దాం. నేను చదువుతున్నా 24 చేతిలో నుండి 24, 25 కూడా చదివే తల్లి. కొల్ల సొమ్ము ఎవడు తీసుకోగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. ఏంటంట ఒక మాట గమనించాలి. కష్టపడి వచ్చారు కదా, కొంచెం కాదపండి. రైట్? మాటలు వింటారు, ప్రయత్నం చేద్దాం. రైట్? ఏంటంట, బలాఢ్యులు విడిపింపబడుదురా. ఏంటంటండి, బలాఢ్యుల చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? బలాఢ్యులు అంటే
మంచి ఫిజిక్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు కొలసం పట్టుకెళ్ళిపోతున్నారు అనుకోండి, మన ఇల్లు దోచి వెళ్ళిపోతున్నారండి. దోచి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు ఆపగలుగుతారు? ఏమండి, మన ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి పట్టుకెళ్ళిపోతున్నాడు, ఏయ్ ఆగరా అని అంటాం. వాడు ఒక్కసారిగా ఇలా తిరుగుతాడు, కండలో టైట్. మా ఆవిడని లేపుతాను, ఏయ్ ఆయన వదులుతారేంటి, మొగడు కాదంటే మొగోడు పిలుద్దాం అని అంటాం. కనుక ఆవిడికి భయమేద్దాం, అమ్మో వీడు ఖతర్నాక్లా ఉన్నాడు, గొల్లియోతలా ఉన్నాడు, పిల్లోడు లేపుదాం, ఆడు లేగడం ఎంతసేపుడికి కదండి, పిల్లలు అప్పుడు త్వరగా లేవరు కదా. కనుక వాడిని ఏం చేస్తాము, వీడు మామూలుడు కాదండి బాబు, మామూలుడు కాదు, బలాఢ్యుడు, వాడి చేతిలోంచి కొలసం ఎవరు విడిపించగలుగుతారు? ఏమండి, ఒకవేళ బక్క చిక్కిపోయినోడు ఎవడు పట్టుకెళ్తుంటే ఒక రాయి కొట్టేసి అని తోసేసి తీసుకొచ్చేస్తాం. బలాఢ్యులు పట్టుకెళ్ళిపోతున్నప్పుడు కొలసమ్ము మనం ఏం చేయలేం కదండి. బలాఢ్యులు చేతిలో నుండి కొలసమ్ము ఎవడు తీసుకొనగలడు? ఇంకా బీకర్లు చెరపట్టిన వారు విడిపించబడుదురా. బీకర్లు కనుక చెరపట్టారనుకోండి, బీకర్లు అంటే క్రూరులు ఏమండి, భయంకర్లు అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు పట్టుకెళ్ళి కిడ్నాప్ చేశారనుకోండి, అప్పుడేం చేయగలుగుతాం? ఏమండి, దానికి బీకర్లు అంటాను. ఇక్కడ ఈ రాయబడిన మాట ప్రకారం మన సమయోచితంగా ఇక్కడ మన కాంటెక్స్ట్కి నక్సలైట్స్ అనుకుందామండి, టెర్రరిస్ట్స్ అనుకుందాం. టెర్రరిస్ట్ ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, ఏంటి పరిస్థితి? ఇప్పటికీ ఇస్రాయేల్లో నుంచి టెర్రరిస్టు కొంతమంది ఇస్రాయేల్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పటికి వాళ్ళు దాని కొరకు నాశనం చేసేస్తున్నారు. ఆ ప్రాంతాలన్నీ కూడా ఇంకా దొరకలే. చాలామందిని తీసుకెళ్ళగారు కానీ ఇంకా దొరకట్లే. కనుక బీకర్లు చెరపట్టిన వారిని విడిపించడం ఎవరి వల్ల అవుతుందండి? అవుతుందా? చాలా కష్టమే. కనుక ప్రభు చెప్తున్న మాట, ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్న మాట నేను మరలా చదువుతున్నా. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? బీకర్లు చెరపట్టిన వారిని ఎవరు విడిపించబడతారా? బీకర్లు చెరపడితే ఎవరు వాళ్ళ చేతిలోంచి వాళ్ళని తీసుకోగలుగుతారు? సామాన్యులు ఎవరైనా ఒకవేళ పట్టుకెళ్ళిపోతే వాళ్ళని విడిపించగలుగుతాము. బీకర్లు చెరపట్టిన వారిని ఎవరు విడిపించగలుగుతారు? ఏమండి, ఇది సహజంగా ఎవరు చేయలేని పని, ఇక ఎవరి వల్ల కాదు అని. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అన్నాడు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట, బలాఢ్యులు చెరపట్టినా సరే విడిపించబడాలి, వాళ్ళు పట్టుకెళ్ళిపోవడానికి వీల్లేదు. ఇంకొక మాట ఏంటి, బీకర్లు చెరపట్టిన వారు విడిపించబడతారు. బీకర్లు బలాఢ్యులు ఎవరు చెరపట్టినా సరే నేను వారిని విడిపించగలుగుతాను అనేసి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏమండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒకరికి దయ్యం పట్టింది. వాడి పేరేం, దయ్యం పేరేం పేరు? సేనా వ్యూహం. అంటే ఒక వ్యూహం అంటే 6000, సేనా వ్యూహం అంటే ఈ వీడు మహా దెయ్యాలకు అధిపతి అనమాట. ఈ సేన అనేది దెయ్యాలకు అధిపతి, ఒక వ్యూహం. సో దెయ్యాలకు అధిపతి ఒకను పట్టాడంటే వాడు కూడా ఎంతమంది ఉంటారు దెయ్యాలు? కనీసం 6000. అంటే 6000 సేనా వ్యూహం. అంటే వేల కొలది ఒక వ్యక్తిని పడితే, వేల కొలది ఒక వ్యక్తిని దయ్యాలు పడితే వాడిని ఎవ్వరు సాధు చేయలేకపోతున్నారట. ఏమండి, ఎవరు సాధు చేయలేకపోతున్నారు. ఆ ఊరోళ్ళందరూ గొలుసులతో కట్టేశారు, తెంపుకుని నార తెంపుకున్నట్టు కాల్చిన నార ఏమైపోద్ది, తెగిపోద్ది కదండి. అలా తెగినట్టుగా వచ్చేస్తున్నాడు. వాడు కాపురం ఎక్కడ పెట్టాడు? సమాధుల దొడ్లో. కనుక అనుకున్నారు ఊరోళ్ళు, ఇంకా చచ్చిపోలేదా వాడు, ఎవరు విడిపిస్తారు వాడిని? వాడికి పట్టింది ఒక దెయ్యం కాదు. ఏమండి, ఒక దెయ్యం పడితేనే ఫుల్ ఆడిస్తాడు. మీరు ఎప్పుడైనా చూసారా దెయ్యం పట్టిన వాళ్ళని చూడటం? దేవుని దేవాళ్ళు నేను ఎప్పుడు చూడలేదు. చూసారమ్మా? నేను ఎప్పుడు చూడలేదు. సో దెయ్యం పట్టిన వాళ్ళని ఒక దెయ్యం ఏదో ఒక పేరు చెప్తుంది, లక్ష్మీ కుమారి ఏదో పేరు చెప్తుంది, ఏదో పేరు మనకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తుంది, దెయ్యం చెప్తుంది. కానీ అంత సీన్ లేదు దెయ్యానికి. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. కనుక ఫస్ట్ అబద్ధాలు ఆడేది ఎవరంటే దెయ్యాలు. అబద్ధాలు ఆడితే మనం నిజమే అనుకుంటా అనేసి ఆలయాన్ని భోజనం పెట్టేసి వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసి తలస్నానం చేసేసి ఇలాంటి ఏం చేయాలని అక్కర్లే, అన్నీ అబద్ధాలే. రైట్. కనుక ప్రభు ఎప్పుడు వాళ్ళు మాట్లాడినవ్వలే. సో ఈయన రాత్రంతా ప్రయాణం చేసి అలాంటి దయ్యం పట్టిన, అంటే బీకర్లు చెరపట్టిన వాడు. ఇక ఎవరు అనుకుంటున్నారు ఊరోళ్ళు, వీడిని బాగు చేయడం ఎవరో వీడి దయ్యం పోదరా, బహుశా అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఏం చేస్తారు దయ్యం పట్టినప్పుడు? ఏమండి, వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు, అది తెస్తారు, ఇది తెస్తారు, ఇక్కడ కడతారు, అక్కడ కడతారు, ఏయో కడతా ఉంటారు. ఏమండి, కట్టిన అవ్వలే కనుక వదిలేశారు, సమాధుల్లో వదిలేశారు వాడిని. ఇటు చచ్చిపోతాడు, ఇంకా చచ్చిపోతే కానీ మనకు పీడ వదలదు అన్నట్టుగా చూస్తున్నారు.
కానీ ఒకరోజు బీకర్లు సైతం విడిపించగలిగిన సమర్థుడైన ప్రభువు ఏం చేశాడంట, రాత్రంతా ప్రయాణం చేసి, భయంకరమైన ప్రయాణం చేసి, సరిగ్గా ఆయన నావ దోరె దిగి అడుగు పెట్టాడు. ఎక్కడ? వాడు కాపురం ఉన్న సమాధుల శ్మశానంలో అడుగు పెట్టాడు ప్రభు. అడుగు పెట్టంగానే వాడు పరిగెత్తుకొని వచ్చేసాడు. వచ్చేసి వాళ్ళను దెయ్యాలు మాట్లాడుతున్నాయి, అయ్యా మమ్మల్ని అప్పుడే తోలేయొద్దు, కొంతకాలం ఇక్కడ ఉండనివ్వండి, మాకు చాలా కంఫర్ట్గా ఉంది, ఈ శ్మశానం చాలా బాగుంది. కానీ అవి పట్టిన వారెవరు? పట్టిన వాడెవడు? ప్రభు పోలిక. కుదరదు. నేను ఇంత రాత్రి రిస్క్ తీసుకుని వచ్చానంటే ఈ బలాఢ్యుడిని పట్టుకున్నా, లేకపోతే మీరు అనుకుంటున్నారు, ఊరంతా అనుకున్నారు బలాఢ్యుడు బీకర్లు పట్టేశారు, వీడిని బాగు చేయడం ఎవరో కాదనుకున్నారు, అందుకే నేను వచ్చాను, గెట్ లాస్ట్, ఖాళీ చేయాల్సిందే. ఆ దెయ్యాలు అంటున్నాయి, అయ్యా మేము చాలామంది అన్నాడు కదండి, మేము అనేకులము అంటాడు, మేము చాలామంది కనుక కొంతకాలం ఉండేవాడి. చాలామంది ఒక మనిషిని బేరు చేస్తున్నారంటే మనిషి ఆత్మ ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. ఏమండి, అంటే చాలా ఆత్మలు మనం బేరు చేయగలుగుతాం అన్నమాట. దేవుని ఆత్మ కనుకుంటే ఇవన్నీ కూడా వెళ్ళిపోవలసిందే. కనుక ప్రభు అంటాడు, ఎట్టి పరిస్థితులు ఉండడానికి కుదరదు, నువ్వు విడిచి వెళ్ళిపోవాలంటే, మీరు విడిచి వెళ్ళిపోవాలంటే అక్కడ పందులు ఉన్నాయ్యా, ఆ పందులకు అవకాశం ఇవ్వండి, ఆ పందులకు వెళ్ళిపోతాం. ఆయన అనుమతి ఇచ్చాడు, పందులకు వెళ్ళిపోయి చచ్చిపోయి. ఎవరు చచ్చిపోయారు? పందులన్నీ చచ్చిపోయినాయి. ఇతడు అంతవరకు దిగంబరిగా ఉన్న వ్యక్తి బాగుపడి బట్టలు వేసుకుని మనకలాగా నీట్గా చక్కగా ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆ ఊరోళ్ళందరికీ ఆశ్చర్యం, వీడిని ఎవరు విడిపించలేరు అనుకున్నామే, ఇంత బీకర్లు భయంకరులు వీడిని పట్టేశారు, ఎన్ని దయ్యాలో ఎన్నెన్నో పేర్లు చెప్తున్నాయి, అలాంటిది ప్రభు మాత్రమే కలుగు చేసుకుని విడిపించగలిగిన సమర్థుడు. నాకు ఈ మాట ధ్యానం చేసిన ప్రతిసారి కొంతమంది గురించి అనుకున్నాం, అమ్మో వీళ్ళని విడిపించడం కష్టం, వీళ్ళని రక్షించడం కష్టం, వీళ్ళని ప్రభు చేత నడిపించడం కష్టం. కానీ అది మనకు అనిపించవచ్చు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు కదా, ఏంటంట, బేకర్లు సైతము విడిపించబడతారు, భయంకరులు చెరపట్టిన వారు సైతము విడిపించబడతారు. సమస్య లేదు, ఎవరిని విడిచిపెట్టేది లేదు. దేవునికి స్తోత్రం. ఎవరైనా బంధకాల్లో ఉన్నారా? విడిచిపెట్టేది లేదు, వాళ్ళు విడిపించడమే నా పని అంటున్నాడు ప్రభు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, బీకర్లు ఏంటంట, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపించబడతారు, బీకర్లు చెరపట్టిన వారు సైతము విడిపించబడతారు. సో ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, మన మైండ్లో ఎవరి గురించి అయినా కొంతమంది గురించి మనం ఆశపడతా ఉంటాం, కానీ అమ్మో వీళ్ళకి సువార్త చెప్పలేం, బహు భయంకరులండి, బేకర్లండి, వీళ్ళకి ఏం చెప్తాం అని మనకు భయం అనిపిస్తుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు సైతము విడిపించబడాలి, ధైర్యంతో మనం ముందుకు వెళ్ళొచ్చు. రైట్. కనుక ఒక మాట, మార్కు సువార్త 12:29 ఏంటంట, ఎవరినైనా విడిపించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి దొంగతనం రావాలనుకోండి, అప్పారావు గారు మన ఇంటికి దొంగతనం రావాలి, మనం మెలకుగా ఉన్నాము, ఏమండి మెలకుగా ఉన్నాం, అప్పుడు ఏం చేయాలి? దొంగోడు మన సలహాలు ఇవ్వక్కర్లేదండి, దొంగోళ్ళకి మరీ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. వాళ్ళకి ఏం చేస్తారు దొంగలు వచ్చి? ముందు మనమే కదా యజమానులు ఉన్నాము, నేను మా ఇంట్లో మెలకుగా ఉన్నాను, మీరు మీలో మెలకుగా ఉన్నారు, బోల్డ్ ఆస్తిపాస్తులు ఉన్నాయి. ముందు వాడు రాగానే ఏం చేస్తాడు? నన్ను చెత్త కొట్టేసి అపస్మారక స్థితికి, లేకపోతే కాళ్ళు చేతులు కట్టేసి ఓ స్తంభానికి కట్టేస్తాడు. నోరు మాత్రం మాట చెప్పరా, ఏది ఎక్కడ ఉంది, నన్ను బంధించేశాడు అనుకోండి, ఇంట్లో వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదండి, కదా. బలవంతుని బంధిస్తే చదువు తల్లి 12:29 కదా, మార్కు అన్నా, సారీ మత్తయి 12:29 మత్తయి. ఒకడు మొదట బలవంతుని బంధిస్తే తప్ప ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు కదండి. ఒకడు ముందు బలవంతుని బంధిస్తే అప్పుడు ఆ ఇంట్లోకి వచ్చి అవన్నీ కూడా స్వాధీనపరచుకోవచ్చు. ఇప్పుడు ఎవరు బంధించబడ్డారు చెప్పండి? ఎవరు బంధించబడ్డారు? ఆ ఇంట్లో వాళ్ళందరినీ విడిపించడానికి ఎవరు సమర్థులు చెప్పండి? ఏమండి, ఈ బంధించబడింది ఎవరు? అపవాదిని బంధించాడు ప్రభు. అపవాదిని బంధించి చితక త్రొక్కాడు. సిలువలో అపవాది శిరస్సు ఏమైందంట? చితక త్రొక్కబడింది. కనుక ఇప్పుడు అపవాదిని బంధించి వాడి వశంలో ఉన్న లోకాన్ని విడిపించటానికి దేవుడు సిద్ధపడ్డాడు. అందులో మనం ఆల్రెడీ మొన్నే విడిపించబడ్డాం. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామండి? ఎక్కడి నుంచి వచ్చాం? వాడి బంధకాల నుంచే. ఒకప్పుడు క్రీస్తుని ఎరగనప్పుడు అబ్బో సార్ ఏం చెప్తే అదే. ఎంత డెడికేట్గా పనిచేసామండి అపవాదికి. మనసుంటే మార్గం ఉంటుంది అనేసి ఏదైనా అనుకున్నామా? సినిమా టైం 2:30 అంటే
10 నిమిషాలతో ఇంకా 2:30కి 10 నిమిషాల ముందే హాల్లో ఉన్నాం. ఎంత డెడికేటెడ్గానో, ఎంత సమర్పణగానో. ఇక అనుకున్నామంటే చేసి తీరాల్సిందే. ఎందుకని? మన యజమాని అలాంటోడు, ఆడు క్రూరుడు, భయంకరుడు. కానీ ప్రభు ఏం చేశాడు? వాడిని బంధించాడు సిలువలో. వాడి వశమునున్న మనలందరినీ ఏం చేశాడు? విడిపించి ఈరోజు అబ్బా తండ్రి అని స్తుతించే కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మనకు అనుగ్రహించాడు. రైట్. అయితే ఇంకా ఉన్నారు కొంతమంది వశంలో. కొంతమంది వశంలో ఉన్నారంటే వాడికి ఆ సీన్ లేదు, కానీ అలవాటు పడిపోయి మనం ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను మా యజమాని కదండి, ఆయన చెప్పు చేతుల్లోనే ఉండాలండి. ప్రభు అంటాడు, వాడిని ఎప్పుడో బంధించేశాను, నువ్వు బయటికి రావాల్సిందే. ఆ విషయం ఎవరు చెప్పాలి అతనికి? అంటే నువ్వు ఇంకా అతని దగ్గర ఉండక్కర్లే. ఎవరి దగ్గర? అపవాది దగ్గర, బలవంతుడు భీకరుడు దగ్గర ఉండక్కర్లే. వాడిని ఎప్పుడో బంధించేశాడు ప్రభు. నువ్వు రా అంటే, నిజమా? ఇంకా వాడే నన్ను కంట్రోల్ చేస్తాడండి. ఏమండి, ఏనుగు గురించి ఒక మాట చెప్తారు కదా. చిన్నప్పుడు చిన్న ఏనుగుని తెచ్చారనుకోండి, వాళ్ళు కొంచెం చిన్న పగ్గంతో కడతారు. చిన్న పగ్గంతో కడతారు. ఆ బుడద లాక్కోలేదు. కానీ ఎంత వయసు వచ్చినా అదే తాడుతో కడతారు తెలుసా. ఇంత మన బిల్డింగ్ అంత అవుతుంది, మన ఇదంతా, అయినా సరే చిన్న తాడుతో కడతారు. అయినా తెంపుకోలేదు. కారణం ఏంటి? దాని మైండ్ ఏమైపోయిందంటే, నేను తెంపలేదా మొత్తం లాక్కెళ్ళిపోద్ది, ప్రయత్నం చేయదు. ఎందుకని? చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేశారు కదా. అదే చిన్న తాడుతోటి, చిన్న పగ్గంతో. నేను తెంపుకోలేను అనుకుంటా. ఎక్కడ? చెట్లు లాగేస్తుంది, కారులు లేపేస్తుంది, బిల్డింగ్లు కూల్చే, ఈ తాడు మాత్రం తెంపుకోదు. అలాగా అపవాది మనల్ని ఏం చేశాడంటే మేము రాలేమండి, మేము ఎక్కడొస్తామండి, ఇక కమిట్ అయిపోయామండి. ప్రభు చెప్తున్నాడు, ఆల్రెడీ వాడు ఏం చేశాడు? భీకరుడు భయంకరుడిని బంధించేశాడు. మనం ఇక బంధకాలు ఉండాల్సిన అవసరం లేదు అనేసి మనకు చెప్తే మనం వచ్చేసాము. చాలామంది ఇంకా వాడి హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు. వాడు ఎప్పటికో బంధించబడ్డాడు, వాడి హ్యాండ్ ఓవర్లోనే సేవలు చేస్తూ, ఉదయ సాయంకాలం మధ్యాహ్న సేవలు చేస్తూ గడుపుతున్నారు. కానీ ప్రభు అంటాడు, వాళ్ళు సైతము విడిపించబడాలి. బలాత్కారులు బంధించబడిన వారు సైతము విడిపించబడాలి. రైట్. కనుక మనము ఈ మొదటి విషయం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, నా అనేవారు ఎవరైతే, ఏమండి, నా అనేవారు అంటే అన్నయ్య ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారండి? బంధకాల్లో ఉన్నారు. ఎలాంటి బంధకాలంటే, అమ్మో ఎప్పుడైనా అనుకున్నారు, వీళ్ళతో మాట్లాడలేమే బాబోయ్ కదండి. అంటే మేము కూడా చూసాం కాబట్టి అంటున్నాను నేను. అమ్మో వీళ్ళతో మాట్లాడలేము అనిపిస్తుంది. మన బంధువులతోటి, అమ్మో వీళ్ళతో మాట్లాడేము, ఏదో దేవుని మహాకృపను బట్టి నేను నా కుటుంబం రక్షించబడింది, కానీ వీళ్ళతో మాట్లాడలేము. కానీ ప్రభు అంటున్నాడు, వారు సైతము విడిపించబడతారు. బలాత్కారులు భీకరులు బంధించిన వారు సైతము విడిపించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి మీ హృదయాల్లో దీని గురించిన కన్ఫర్మేషన్ అర్థం అవ్వాలి మీకు. మనకు సంబంధించి దేవుని వాగ్దానం ఉంది. ఏంటది? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. కనుక మనకిచ్చిన రక్షణ మన ఇంటి వారందరికీ. నా ఇంటి వారంటే తల్లిదండ్రులు, అమ్మగారు కదండి. ప్రార్థన చేస్తున్నాం సూరమ్మ గారి గురించి, సూరమ్మ గారు కదా, ప్రార్థన చేస్తున్నాం. కనుక రావాల్సిందే, సహోదరులు రావాల్సిందే, కుటుంబాలు రావాల్సిందే. అంటే వాళ్ళ మా పొరుగువారిగా ఉన్నారు కనుక వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మన కుటుంబాలు ఎవరైతే ఇంకా బలవంతుని భీకరుడు భయంకరుడైన అపవాది చేతిలో బందీలుగా ఉన్నారో వారందరినీ విడిపించడానికి ప్రభు సమర్థుడు. ఈ వాగ్దాన్ని ఎత్తి ప్రార్థన చేయాలంటున్నాను నేను. ఏమంటున్నాను? మనము వారి గురించి ప్రార్థన చేసేటప్పుడు ఏమండి, సహజంగా రక్త సంబంధం కదా. ఇలాంటి ఒక రక్త సంబంధి నరకంలో ఉన్నాడండి పాపం. ఎవరైనా ఓ ధనవంతుడు నరకంలో ఉండి అంటున్నాడు, అయ్యో అబ్రహామా, ఇంత సీన్ ఉంటుందని తెలియదండి, మాకు అంత టైం ఉండేది కాదు, భూమి మీద చాలా బిజీ, బాగా సంపాదన మీద పడ్డాము, నేనేంటి మా అన్నయ్యోళ్ళు ఐదుగురే కదండి, ఇంకా 5 ఉన్నారట, మేము చాలా బిజీగా ఉంటాం. ఈ లాజరు పనికిమాలోడు, ఆ బిచ్చగాడు ఆదివారం మాత్రం గుడికి వెళ్ళిపోతుండేవాడండి. పని పాటలేదేంట్రా అంటే పెంట మీద పడే రొట్టె ముక్కలు తినేవాడట కదా, ఈ బల్ల నుంచి పడే రొట్టె ముక్కలు. ఆదివారం ఏం తింటావరా? ఆదివారం ఏమీ లేకపోయినా పర్లేదు అయ్యగారు, గుడికి వెళ్ళి వస్తానండి అనేవాడు. ఓరి సన్యాసి అని ఈ ధనవంతుడు అనేవాడు. అస్సలు పట్టించుకోలేదు. పాపం ఆదివారం రొట్టె ముక్కలు మానేసి ప్రార్థనకి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వీలైతే రొట్టె ముక్కలకి వెళ్ళేవాడు, లేకపోతే ఆ రోజంతా ఉపవాసమే. అలాంటి ఉపవాసం చేసిన ఈ లాజరు, దరిద్రుడి పేరు రాయబడింది. ఈ లాజరు పరలోకంలో ఆనందిస్తున్నాడట. ఈ సోకాల్ ధనవంతుడు, నాకులా తెల్ల బట్టలు వేసుకున్న ధనవంతుడు ఎక్కడున్నాడంట?
నరకంలో యాతన పడుతున్నాడు. యాతన పడి అస్సలు ఈ కాన్సెన్సే లేదండి, ఈ హోష్ లేదు మాకు. భూమి మీద ఉన్నాడు, మేము ఫుల్ జలసాగా నేను కత్తి లాంటి సన్నపనార వస్త్రాలు ధరించుకుంటూ తినుము త్రాగుము సంతోషించమని తిరిగేవాడిని. మా అన్నీళ్ళు ఇంకా సూపర్గా ఉన్నారండి. సడన్గా నాకు ఏదో సిక్ అయ్యి చచ్చిపోయాను, ఇంత నరకమని తెలియదు. అబ్రహాం గారు కొంచెం ఈ పనికి మన లాజర్ గారిని పంపించండి ఊరు. ఎక్కడికి? భూమి మీదకి. మా వాళ్ళు కూడా ఏం అర్థం కావట్లేదు, నరకం ఉంది పరలోకం ఉందని సెన్స్ లేకుండా ఉన్నది. అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రేమ పెరుగుద్దండి. ఎవరి మీద? ఎవరి మీద? కుటుంబిక అంటారు కదా, చూసారు ఎప్పుడైనా మీరు? పగవాడికి కూడా ఉండకూడదండి ఈ బాధ అంటారు, చూసారా? అంటే బాధ వచ్చినప్పుడు పగవాడి మీద ప్రేమ పెరుగుద్ది. సహజంగా అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులు అందరి మీద కొంచెం ఏమన్నా ఇబ్బందులు ఉన్నా భూమి మీద నరకం వెళ్ళేటప్పటికి మాత్రం ఎనలేని ప్రేమ వచ్చేసిందంటే ఆడికి. మాకు ఇంకా 5 బ్రదర్స్ ఉన్నారు. మేము భూమి మీద పెద్దగా మాట్లాడుకునే వాళ్ళం కాదు, కానీ వాళ్ళు ఇక్కడ రాకూడదండి పాపం, వాళ్ళు పరలోకం వెళ్ళాలి. ఏమండి ఆయన అంటాడు, ఇక్కడ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్నారు సదరు కొంతమంది మోషే భక్తులు ఉన్నారు, ప్రవక్తులు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు కూడా నీ దగ్గర తోడుగా ఉంటారు తప్ప, వింటే మాత్రం ఇంకో ఈ లాజర్ లాగా నా దగ్గర ఉంటారు. రైట్? కనుక ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నా అనేవారు ఎవరో కూడా ఎక్కడ ఉండకూడదు? బంధకాల్లో ఉండకూడదు. బలాఢ్యుని లేకపోతే బలవంతుని చేతిలో ఉండడానికి వీల్లేదు. ప్రభు అంటున్నాడు, వారిని కూడా నేను విడిపించగలుగుతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒక్క ఆలోచన మొదటగా మీ హృదయాల్లో స్థిరపరచుకోవాలి. నా అనేవారు ఎవ్వరూ వాడి చేతుల్లో ఉండకూడదు. వాడి చేతుల నుంచి మనం ఏం చేయాలంట? విడిపించడానికి ప్రభుకి అప్పగించాలి, తరచూ ప్రార్థన చేయాలి. అవకాశం వచ్చిన ప్రతిసారి ఏం చెప్పాలంట? ఒక శుభవార్త, ప్రభువు నిన్ను విడిపించడానికి సమర్థుడు అనే మాట చెప్పాలి. రైట్? దేవుని మహిమ కలుగును గాక. రెండో పాయింట్కి వద్దాం. ఏమండి, ఇంకా బలాఢ్యులు చెరపట్టిన వారు సైతం విడిపించబడుదురు, భీకరులు చెరపట్టబడిన వారు కూడా విడిపించబడతారు. తర్వాత మాట ఏంటంటే, నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? ఎవరైతే మనతో యుద్ధం చేస్తారో, మనతో పోట్లాడతారో నేను పోట్లాడతాను. ఎలా ఉంటుందండి ప్రభు పోట్లాడితే? ప్రభు పోట్లాడితే ఇప్పుడు నేను ఎవరితోటో సత్యనగర్తో దెబ్బలాడేసుకున్నాను. సో మాట్లాడుతున్నాను, ఈలోపు మా ఆవిడ వచ్చింది, హే నువ్వు పక్కడు, నేనున్నాను కదండి. ప్రభు అంటున్నాడు, నీతో యుద్ధం చేసే వారితోటి నేను చేస్తాను. అంటే మనం ఏమవ్వాలి అప్పుడు? సారీ, ఎస్ లార్డ్. ఎందుకని? ఆయన అమిత జ్ఞానం, ఆయన బాహుబలము కదండి, ఆయన సామర్థ్యము సూపర్ కదా. మనం ఎందుకు టింగ్ టింగ్ అని వెళ్ళాలి? మళ్ళీని ప్రభు డీల్ చేస్తాడు. ఆయన అంటున్నాడు, నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను. ఏమంటే సండే స్కూల్ కథ మొన్న వారం గుర్తు చేసాం వాళ్ళకి. ఏమంటే ఇశ్రాయేల్ మీదకి 3 రాజులు యుద్ధానికి వచ్చేసారు. మోయాబీయులు, అమ్మోనీయులు, షేరు మన్యవాసులు. వీళ్ళేం దూరస్తులు కాదు, బంధువులే, కజిన్సే. అయినప్పటికీ వాళ్ళ 3 రాజులు తమ సైన్యం కలిసి ఈ చిన్న ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చేసారు. యుద్ధానికి వచ్చి చుట్టుముట్టేసి ఏమైనా సరే ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేసేసి మొత్తం అంతా దోచేసుకోవాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళే కాదు, లోకమంతా ఇశ్రాయేల్ మీద ప్రస్తుతం కన్నేసి ఉంది. వారి దగ్గర ఉన్న టెక్నాలజీ, వారి దగ్గర ఉన్న నాలెడ్జ్, ప్రపంచ జనాభాలో వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ అండి. కానీ ఇన్వెన్షన్స్లో కొత్తవి, లేకపోతే స్టార్టప్ కంపెనీలు ఏంటి, లేకపోతే ఇలాంటి కొత్తవి ఇన్వెన్షన్ ఏంటి, వాళ్ళ తక్కువ సంఖ్యన ఎక్కువ శాతం వాళ్ళే, యూదులే. సో ఇజ్రాయెల్ అనగానే ప్రపంచం అంతా చెవులను ఎక్కుబడుస్తాయి. అమ్మా వాళ్ళు సూపర్ రా, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ అలాంటిది. ప్రపంచ దేశాలు అన్నీ విజిట్ చేసి వస్తాయి, ఎక్కడో ఎంతో కొంత నేర్చుకుని వస్తాయి. చంద్రబాబు గారు సైతము ఏమండి, వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడి నుంచి ఎంతో నాలెడ్జ్ తెచ్చుకున్న వారే. ఏమండి, వాళ్ళకి నీళ్ళు లేవు, అట్లాంటి నీళ్ళు లేవు పరిస్థితుల్లో కూడా వాళ్ళు సమృద్ధి నీటితో ఉన్నారు. కారణం వాళ్ళ టెక్నాలజీ ప్రపంచం అంతటికి ఎంతో ఉపయోగపడుతుందట. రైట్? అట్లాంటి దేశం మీదకి 3 రాజులు తమ సైన్యంతో వచ్చేసారండి. వచ్చేసి చుట్టుముట్టేశారు. ఏమైనా సరే వీళ్ళని దోచేసుకుందామని. ఆ ఇశ్రాయేల్ రాజు ఎవరంటే యెహోషాపాతు. ఒక్కసారిగా అయ్యో 3 రాజులు, మోయాబీలు, అమ్మోనీలు, షేరు మన్యవాసులు వాళ్ళ సైన్యంతో వచ్చేస్తే తన వేగులు వారిని పంపించి ఇంత భయంకరంగా సైన్యం వచ్చేసింది మన మీదకి, మనం వారితో ఎలా ఒక్కళ్ళు యుద్ధం చేయొచ్చు, కానీ 3 రాజులు తమ సైన్యంతో యుద్ధం చేయడం అంటే ఎలా కుదురుతుంది? ఒక్కసారిగా యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా మీదకి వచ్చేసారు. ఎవరు వేళ్ళు? మా బంధువులే, నా అన్నవారే, మా కజిన్సే. ఆ రోజు నువ్వు చంపొద్దన్నావు, మేము వదిలిపెట్టాము, ఈరోజు మా మీదకి యుద్ధానికి వచ్చేసారు. దేవా కనికరించవా అని గొల్లు నేర్చాడు. ఏడిస్తే దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త ద్వారా మీరు యుద్ధానికి వెళ్ళండి, ఏమీ డౌట్ లేదు, విజయము మీదే, నేను చేస్తాను యుద్ధం అన్నాడు.
నిజంగా ఎంత మీ పక్షంగా వచ్చిన వారి మీదకి నేనే యుద్ధం చేస్తానంటానికి నాకు ఈ ఎగ్జాంపుల్ ఎంతో ఇష్టమైంది. ఏమండి, ఒక్క రాజు, చిన్న సైన్యము. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు వచ్చారు, మోయాబీలు, అమ్మోనీయులు, షేరు నివాసులు. వారు ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తారా, ఆ ప్రాకారాలు తెరుస్తారా, లోపలికి వెళ్ళిపోదాం అనేసి. కనుక ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ప్రార్థన చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు, రేపు యుద్ధానికి వెళ్ళండి, మీరు ఓపెన్ చేయండి. ఏంటది? ప్రాకారపు తలుపులు ఓపెన్ చేసి వెళ్ళండి వాళ్ళ దగ్గర యుద్ధానికి. కానీ యుద్ధం చేయనక్కర్లేదు, మీరు జస్ట్ వెళ్ళండి అంతే, నేను చూసుకున్నాను వాళ్ళ సంగతి. ఆహా, యెహోషాపాతుకి ఎంతో ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి అంతే. అయితే దేవుడు యుద్ధం చేయక్కర్లేదు అన్నాడు కదా అనేసి ఈయన ఏం చేశాడంట, ఈ ఆర్కెస్ట్రా క్వైర్ని ముందు పెట్టాడు. వాళ్ళు స్తుతిస్తూ పాడుతున్నారు, దేవుని గణపరుస్తున్నారు. వెనకాల రాజు, లేకపోతే ముందే రాజు ఉన్నాడు, రైట్. దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ వెళ్తున్నారు. వెనకాల ఆర్మీ అంతా వెనకాల వస్తుంది. ఏమండి, ఇశ్రాయేలు బయలుదేరారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 3 దేశాల సైనికులు ఉన్నారు. 3 దేశాల సైనికులు. వాళ్ళు అనుకున్నారు, రే బయలుదేరారు వీళ్ళు, వాళ్ళ వేగులు వారి దగ్గర తెలుసుకున్నారు, బయలుదేరారు. ఇక అయిపోయింది, ఇశ్రాయేల్ దేశాన్ని దోచేసుకోవడమే. ఆఫ్టర్ వీళ్ళు ఎంత మనం ఈజీగా చంపేస్తాం, ఈ సైనికులందరినీ, రాజుని చంపేస్తాం, మొత్తం దోచేసుకోవాలి అనుకుంటూ వీళ్ళు పాడటానికి, స్తుతించడానికి మొదలుపెట్టారు. పాడుతున్నారు. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయంలో జరిగిన విషయం. సో తీరా వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరిగిందంట, మోయాబీయులు, అమ్మోనీయులు కలిసి షేయూరు నివాసులను చంపేశారంట. ఏంటంటండి, 3 రాజులు, 3 సైన్యం, 3 దేశాల సైన్యం వస్తే అందులో 2 దేశాలు కలిసిపోయి 3వ వ్యక్తిని, 3వ దేశ సైనికుల్ని చంపేశారంట. ఎందుకు చంపేశారండి? ఎవరికి తెలియదు ఆ విషయం. ఎందుకు చంపేస్తారో తెలీదు. అంటే ఈ ఇశ్రాయేల్ దేశం చిన్న దేశము, టెక్నాలజీ అద్భుతం. 3 దేశాలు పంచుకుంటే తక్కువ వస్తుంది, సగం చేసేసుకోవచ్చురా. 3 వాటాల కంటే సగం బాగుంటుంది కదండి. ఒక యాపిల్ 3 భాగాల కంటే 2 పార్ట్స్ బాగుంటుంది, హాఫ్ పెద్ద ప్రాబ్లం లేకుండా. కనుక 2 భాగాలు చేసేసుకోవచ్చు అని వీళ్ళిద్దరూ కలిసి ఈ షేయూరు నివాసులను చంపేశారట. చంపేసి వాళ్ళు చంపేసిన తర్వాత ఏమండి, ఇక వీళ్ళు వస్తున్నారనేటప్పటికి వీడు ఎలా చూస్తున్నాడు, ఎవడు? మోయాబీలు, అమ్మోనీయులు. వాళ్ళు చంపేసి అనుకున్నారు. మళ్ళీ ఇలా వాళ్ళిద్దరికి, ఏంట్రా ఇలా చూస్తున్నావు, గొడవ వచ్చేసిందండి. అక్కడ ఏం జరిగింది తెలీదు. మాటుగాడు దేవుడు పెట్టాడట. ఏంట్రా ఇలా చూస్తున్నావు అంటే, నువ్వేంటి అంతే పొడి చేసుకుంటారు. ఏది ఆ 2 దేశాల సైనికులు ఒకరికొకరు పొడి చేసి, మాటుగాడు ఒకరికొకరు పొడి చేసుకుంటున్నారు. ఎందుకు పొడుచుకున్నారో తెలియట్లేదు. అక్కడి నుంచి ఏంటి పొడి చేసుకున్నారు, ఆడొచ్చాడు, వాళ్ళు ఇలా మొత్తం ఈ ఇశ్రాయేలు ఏమో పాడుకుంటున్నారు. ఏంటండి, అందుకే కొన్నిసార్లు ఏం చేయాలో ఈ రాజు ప్రార్థన చేస్తాడు. ఇశ్రాయేల్ రాజు, అయ్యా ఏం చేయాలో మాకు తోచట్లేదు, 3 రాజులు వారి సైన్యంతో వచ్చేసారు మా మీదకి, ఏం చేయాలో మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు ఇంకెవరూ లేరు అంటూ ప్రార్థన చేశాడు. కనుక ఎవరైనా హృదయపూర్వకంగా నీవు తప్ప మాకు దిక్కు లేదంటే వెంటనే ఆయన ఏం చేస్తాడు, నేనున్నాను అంటాడండి. ఇక్కడ మాట ఏంటి, నీ మీదకి యుద్ధం చేయవారితోటి నేనే యుద్ధం చేస్తాను, నేనున్నాను అన్నాడు అంతే. ఇక వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళకి ఏం తెలీదు. వీళ్ళు పాడుకుంటూ స్తుతించుకుంటూ పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా పాడుతున్నారు. వెళ్ళండి ఒకసారి మీరు, రైట్. పాడటానికి స్తుతించడం మొదలు పెట్టారు, వారు పాడుతున్నారు. ఏం జరిగిందంట, షేయూరు నివాసులు చచ్చిపోయారు. ఈ వీళ్ళిద్దరు కూడా కొట్టుకుని మొత్తం అందరూ చచ్చిపడున్నారట. బ్రతికి గాలి పీల్చేవాడు ఒక్కరు లేడట ఆ సైన్యంలో. వీళ్ళకి ఏం తెలియదు. వస్తున్నారు, వచ్చేటప్పటికి ఆల్ ఆర్ డెడ్, అందరూ చచ్చిపోయినారు. 3 దేశాల సైనికులు చచ్చిపడున్నారట. ఎవరు చేశారండి యుద్ధం? ఎవరు చేశారు అని అన్నాడు, నీతో యుద్ధం చేసేవారితో నేను చేస్తాను. ఎప్పుడు చేస్తాడు దేవుడు? నువ్వు ఉండు ప్రభు అని వెళ్తానంటే సరే వెళ్ళు. అప్పుడు ఏమవుతుంది, చక్కడేసి తీసుకు పంపిస్తారు. కానీ వీళ్ళు ఏమన్నాడు యెహోషాపాతు, మాకు ఏం చేయాలో తోచట్లేదు అయ్యా, నీవే మాకు దిక్కు, మాకు సహాయం చేయవా? ఎస్ నేను ఉంటానైతే. నా సహాయం అడిగారు కదా, మీరు వెనకాల ఉండే, నేను ముందు వెళ్తాను. ఈయన ఏం చేశాడో తెలియదు. వాళ్ళ కొడు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. వీళ్ళు వెళ్ళి చూసేటప్పటికి ప్రాణంతో ఉన్నాడు ఒక్కడు లేడు. వీళ్ళేం సామాన్యంగా వచ్చారు, మళ్ళీని ఫుల్ మంది మార్బలం అన్నట్టుగా గోధుమలు, గొర్రెలు, మేకలు. మరి యుద్ధంలో ఉన్న వాళ్ళకి యుద్ధాలంటే 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాలు జరిగేవి. కనుక సంవత్సరం గ్రాసం తెచ్చుకుని వచ్చేసారు. గ్రాసం తీసుకుని వచ్చేసారు. కనుక ధాన్యం, బంగారం, ఇవన్నీ ఆడంబరాలు ఇవన్నీ తీసుకొచ్చారు. తెచ్చి అందరూ చచ్చిపోయారు. అక్కడ ఇశ్రాయేలు వెళ్ళేటప్పటికి ఆల్ ఆర్ డెడ్, ముక్కు దగ్గర చేరుతున్నారు, చచ్చారు, అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కటి ఒలుచుకుంటున్నారు వీళ్ళు. ఆ బంగారము, కిరీటాలు, ఏమంటే వాచ్ అయితే వాచ్, గోధుమలు ఇవన్నీ కూడా ఒలుచుకుని ఇంటికి లోపల పెట్టేసి వస్తున్నారు. 3 రోజులు పట్టిందంటే కొల్ల సొమ్ము దోచుకోవడానికి.
దేవునికి మహిమ కలుగును గాక. మన మీదకి యుద్ధం వచ్చేవారితోటి, మన మీద గొడవ వచ్చేవారితోటి ఎవరు యుద్ధం చేస్తారట? దేవుడు చేస్తాడండి. మనం ధైర్యం తెచ్చుకోవాలి. మనం ఏం చేయాలంటే ఊరికే తిట్టాల్సిన తిట్టేసి, పంచాంగ మంది ఇప్పేసి, బైబిల్ పక్కన పెట్టేసి, నా బూతులు తిట్టి, ప్రభువా నన్ను ఇంత మాట అన్నారు, నువ్వు చూసుకోవంటే చూసుకుంటాను, నా గౌరవం అంతా మంట కలిపేశారు, ఇప్పుడు నేను వెళ్ళి చూసుకోనా, నీ కర్మ నువ్వు అనుభవించు అంటాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మనం ఏం చేయాలి? మన మీద గొడవ వచ్చే వారితోటి మనం ఏం చేయాలంటే ప్రభు కృపకు అప్పగించాలి. యెహోషాపాతు వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి, ముందు ప్రార్థన సమకూర్చాడు, ఉపవాస దినం ప్రకటించాడు, గొల్లు నేర్చాడు. ఒక రాజు ఏడిస్తే ప్రజలందరూ ఏం చేస్తారండి? వాళ్ళు గొల్లు నేర్చారు. ఒక గ్రేట్ సొల్యూషన్ ఇచ్చాడండి దేవుడు. ఎప్పుడు మనము అయ్యా మాకు ఏం చెయ్యను తోచదో, నీవే మాకు దిక్కు అంటే ఆయన అద్భుతం చేస్తాడు. మనం ఎప్పుడైనా ట్రై చేసామా? ఎవరైనా మన మీదకి కాలు దూతున్నారు అనుకోండి, నిష్కారణంగా కాలు దూతున్నారు అనుకోండి, ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి కళ్ళు తలుపేసుకుని గొల్లును ఒకసారి ఏడ్చి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోండి. నీకు బుద్ధి లేదా, దమ్ము లేదా అంటే, లేదులేండి వెళ్ళిపోండి. అప్పుడు యాక్షన్ ఎలా ఉంటుంది? ఆయన యాక్షన్లో దిగుతాడు. మనం అంతా చేతకానోళ్ళు ఏంటి? మనం అంత చేతకానోళ్ళు ముందు ఉతికేస్తాం కదా. అయితే చెయ్యికి పని చెప్తాము, లేకపోతే తడి మీద ఉన్న నాలుగుకి పని చెప్తాము, అంతే గందరగోళం. ప్రభు అంటాడు నా వల్ల కాదు, ఇంత కంపు చేసేసిన తర్వాత నేను ఎంటర్ అవ్వలేనమ్మా అంటాడు. కనుక ప్రభు అంటాడు నీతో యుద్ధం చేసే వారితోటి నేను యుద్ధం చేస్తాను. కనుక ప్రభువుని చేయనిద్దాం. ఏమండి, ఇంకొక సత్యం ఏంటి? మొదటిదేంటి? నా అనేవారు ఎవరినో సాతాను బంధకాల కింద ఉంచేయాల్సిన అవసరం లేదు. దేవుడు వాళ్ళని విడిపించడానికి సమర్థుడు. 2, మన మీదకి వచ్చే యుద్ధం ఎవరైనా పోట్లాట కానీ యుద్ధాలు మనకి దగ్గర దేశాలకు వస్తాయి, అది ఇజ్రాయెల్ దేశం గురించి. కానీ మన మీదకి ఎవరన్నా పోరాటానికి వస్తే మీరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరన్నా పోరాటానికి వస్తే ఏం చేయాలి? దేవునికి అప్పగిద్దాం. మాకొద్దు ప్రభువా, మా నోరు ఒకవేళ మాట్లాడితే ఒక మాట మాట్లాడమనుకోండి ఇంకంత రెట్టింపు అయిపోతుంది. ఎందుకు? ఊరుకుందాం, దేవునికి అప్పగిద్దాం. ఆయన సెటిల్ చేస్తాడు. చక్కగా మన చేతికి ఏం అంటకుండగా అద్భుతంగా చేయగలుగుతాడు. దేవుని మహిమ కలుగును గాక. రైట్, 2వ విషయాన్ని మనం ఇది గమనించాం. తర్వాత మూడో మాట మనం గమనిస్తే అదే వచనంలో, నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధం చేయుదును, నీ పిల్లలను నేనే రక్షించదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు టైటిల్ ఏముండాలని అనుకుంటున్నానంటే, నీ పిల్లల్ని రక్షించేది ఎవరు? నీ పిల్లల్ని ఎవరు రక్షిస్తారు? ఏమండి, మన పిల్లల్ని రక్షించేది ఎవరు? దేవుడు. ఎందుకండి? మాకేం తక్కువ? శ్రద్ధ తక్కువ, ప్రేమ తక్కువ, డబ్బులు తక్కువ, ఏం తక్కువ అని మన పిల్లల్ని మనం రక్షించుకోలేం? దేవుడు అవసరమా? ఏమండి, దేవుడు అవసరమా? మన పిల్లల్ని మనం రక్షించుకోలేమా? ఈ రోజులు అలా లేవండి, అలా లేవు. కంటికి రెప్పలా ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసిన, సీసీ కవరేజ్లో ఉంచిన ఈ పిల్లల్ని రక్షించుకునే పరిస్థితులు లేవు. కనుక ప్రభు అంటున్నాడు నీ పిల్లల్ని నేను రక్షిస్తాను. కనుక మనం ఏం చేయాలి? అయ్యా నా బిడ్డలను రక్షించు, ఆయన పాదాలకు అప్పగించాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి. మనం ఏం చేయాలట? మన పిల్లల్ని దేవుడు రక్షిస్తాడు. ఎప్పుడు? వాళ్ళు చిన్నప్పటి నుంచి గాలికి వదిలేసి, అరే చర్చిగా మీ ఇష్టం, నేనేమి ఒత్తిడి చేయను, స్వేచ్ఛగా వదిలేశాను, మీ ఇష్టం వస్తే రండి, లేకపోతే గాడిద తిరిగితే తిరగండి అన్నాం అనుకోండి, దేవుడు పట్టించుకోడు. ఎందుకని? అది వాక్య వ్యతిరేకం. వాక్యం ఏం చెప్తుందట? బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పాలి. చిన్నప్పటి నుండి వాక్యం చెప్తుంది ద్వితోపదేశకాండంలో, చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాలట. వాళ్ళు పాలు విడిచినప్పటి నుంచి కూడా నీ ఫస్ట్ మాట ఏమి నేర్పాలి తెలుసండి దేవునికి, పిల్లలకి? చెప్పండి ఎవరైనా. మొదటి మాట ఇశ్రాయేలుకి ఏం నేర్పుతారు? సూపర్, ఎవరొకరు చెప్పండారా? నీ దేవుడని యెహోవా అద్వితీయుడని యెహోవా. ఏంటంట? ఈయనే అద్వితీయుడు, రెండో వాడు లేడు మనకి. ఆయనే అద్వితీయుడని యెహోవా. నీ దేవుడని యెహోవా అద్వితీయుడు అంటే చిన్నప్పటి నుంచి అది నూరు పోస్తారు. నీ దేవుడని యెహోవా అద్వితీయుడని యెహోవా. కనుక ఇప్పటికి కూడా ఇశ్రాయేలుకి యేసుక్రీస్తు గురించి నమ్మరు, కానీ యెహోవా అంటే ప్రాణం ఇచ్చేయడానికి రెడీ, తమ దేవుని కొరకు ఏం చేయడానికైనా రెడీయే. నీ దేవుడని యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఆయన నమస్కరించాలి. తర్వాత ఇంకా చాలా అది ఫస్ట్ వర్డ్ పిల్లలకు నేర్పాల్సింది. మనం ఏం నేర్పుతాము?
మన పిల్లలకి? తాత అనేసాడు, తాత అనేసాడు, తాత అనేసాడు, అమ్మమ్మ అనేసాడు, పెద్దమ్మ అనేసాడు, పిన్ని అనేసాడు, చిన్నమ్మ అనేసాడు, అమ్మ. ఆడికి మాట రావడమే ఏమి నేర్పుతారట? నీ దేవుడనే హోవా, అద్వితీయుడనే హోవా. చిన్నప్పటి నుంచి అలాగే ఎడ్యుకేట్ చేస్తారండి పిల్లలకి. కనుకనే వాళ్ళు దేవుని కొరకు ఏం చేయటాకైనా రెడీ, అస్సలు కాంప్రమైజ్ కారు. భీకర కార్యాలు దేవుడు వారి పట్ల జరిగిస్తున్నాడు. రైట్, మనం మన బిడ్డలకు అలా నేర్పించాలట. కనుక మన బిడ్డలను దేవుడు రక్షిస్తాడు. ఎప్పుడు? బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పండి. బాలుడుగా ఉన్నప్పుడే నేర్పుతూనే ఉండాలి. అమ్మాయి అబ్బాయి రాడండి, ఆడికి ఇష్టం ఉండదండి, ఆడు సండే ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆటకి వెళ్తాడండి, మేము గుడికి వస్తామండి, ఆ తర్వాత మనం సంకనాగిపోతామండి. అవును, పిల్లప్పుడు నేర్పపోతే పెద్ద ఎందుకు రాలేరండి. చక్కగా మా అమ్మ అస్తమానం అంటుంది, మొక్కై వంగనిది మానే వంగుద్దా? ఏమండి, చిన్న మొక్క అయితే ఇష్టానుసారంగా వంచవచ్చు, పెద్ద అయిపోయిన తర్వాత ఛాన్స్ లేదు. లోకోక్తి, అది ఒక ప్రోవెబ్, సామెత. కనుక చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలట? మన పరిధిలో దేవుని భయభక్తులు పెంచడం మనం నేర్పించాలి. అప్పుడు తర్వాత వాకేం చెప్తుంది? బాలుడు నడవలసిన త్రోవను నేర్పు, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోతుంది. వాగ్దానం, ఆజ్ఞ ఏంటి? నేర్పించు. పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అనేది వాగ్దానం. సో మన వాగ్దానం, నా పిల్లల్ని దేవుడు రక్షిస్తాడంట. అమ్మయ్య, కుదరదు. ఎప్పుడు రక్షిస్తాడు? చిన్నప్పటి నుంచి నేర్పించినప్పుడే మన బిడ్డలు రక్షిస్తాడు. ఓకే, మనం అందరము పిల్లలు చిన్నప్పుడు మనం రక్షణ పొందలేదు అనుకుందాం కదండి. కొంతమంది ఉన్నారు ఇప్పుడే రక్షణ పొందాం, అప్పటికే పిల్లలు ఎదిగిపోయారు. అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు తెలియదు. కాబట్టి ఇప్పుడు వాగ్దానాన్ని స్వీకరించాలి. నా బిడ్డలు మీరు రక్షిస్తున్నారు, నన్ను రక్షించారు, నా బిడ్డలు కూడా రక్షిస్తారు. నా బిడ్డలు ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు లేరు, వాళ్ళు ఇంకా రావట్లేదు. మనమైతే దేవుని సంధిలో ఉన్నాము, వాళ్ళు మాత్రం ఈ నాన్ సెన్స్, ఇది చిన్నప్పటి నుంచి అందులో ఎదిగాము అది ఇది అని అంటున్నారు అనుకోండి. వాళ్ళు ఏ బంధకాల్లో ఉన్నారు? బలాఢ్యుని బంధకాల్లో ఉన్నారు, భీకరుని బంధకాల్లో ఉన్నారు. ప్రభు ఏం చేస్తాడు? వాళ్ళని సైతం నేను విడిపించగలుగుతాను. దేవునికి మహిమ. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. రైట్, అర్థమవుతుంది కదండి. ఒకవేళ ఇప్పుడు మన పరిధిలో లేకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళని దేవుని కృపలో పెంచలేకపోయాం, మనమే రక్షణ పొందింది ఇప్పుడంటే, అలాంటప్పుడు బలాఢ్యుడిని సైతము చెరపట్టిన వారిని విడిపించగలిగిన సముద్రం దేవునికి వారిని అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన యాక్షన్లో దిగుతాడు. దేవుని మహిమ కలుగును గాక. రైట్, కనుక నీ పిల్లలు నేనే రక్షిస్తాను. ఇంకొక మాట చూద్దామా? యెషయా గ్రంథం 54:13 పక్క పేజీలోనే, నెక్స్ట్ పేజా. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఏమండి, దేవుని వాగ్దానం ఏంటంటే ఈ మాట గమనించాలి. రైట్, ఎవరైతే రక్షణ పొందారో, ఏమండి 53 అధ్యాయంలో ఏముంటుంది? 53 అధ్యాయంలో ఏముంటుంది? రక్షణ ఉంటుంది కదండి. రక్షణ, యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానం, లేకపోతే మరణం ఉంటుంది. ఆ రక్షణలోకి పాలు భాగస్థులమైన మనము, యేసు ప్రభు రక్షణలో పాలి భాగస్థులైన మనకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నీ పిల్లలందరూ దేవుని చేత ఉపదేశం నందుతారు. మన పిల్లలకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. మన బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడంట? దేవుని వాక్యం వినేవారుగా చేస్తాడు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఏమండి, ఈ రోజుల్లో పిల్లలకు విశ్రాంతి ఉందంటారా? నెమ్మది ఉందండి? నెమ్మది లేదు. చిన్నపిల్ల అంటే చిన్నపిల్లలు వాళ్ళ ఆటల స్థాయిలో కొంచెం ఎదిగేటప్పటికి ఏమిందంటే నెమ్మది ఉండనివ్వట్లేదు కదండి. ఎన్ని టెన్షన్సో వాళ్ళకి. తీరా అడిగామనుకోండి, వాళ్ళ టెన్షన్ లిస్ట్ చెప్తే ఒక్కొక్కటి పడాలని కొట్టాలని పెడుతుంది వాళ్ళని. ఇదేం టెన్షన్ రా అంటే తెచ్చుకున్న టెన్షన్. మరి భోజనం కొరకు కాదు, సంతృప్తి కొరకు కాదు. చూసాం కదండి. దేని కొరకు సమయం వెచ్చిస్తున్నారట? ఇంకో మాట ఉంటుంది కదా, దేని కొరకు కాదు, మీ కష్టార్జితాన్ని, వీళ్ళ కష్టార్జితం అంటే వాళ్ళు సంపాదించేది ఏమీ లేదు. వాళ్ళు ప్రస్తుతం కష్టార్జితం ఏంటంటే శక్తి, లేకపోతే జ్ఞానము. దేని కొరకు ఉపయోగిస్తున్నారట? సోషల్ మీడియా. దేని కొరకు అంటే ఆహారం కొరకు కాదు, తిండి కొరకు, లేకపోతే ఉద్యోగం కొరకు, కుటుంబ పోషణ కొరకు కష్టపడదాం, మరేం పర్లేదు, దాన్ని ప్రభు కాదంటలేదు. ఆహారం కొరకు కాదట. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిస్తున్నారు? సంతృష్టి కలుగు చేయని దాని యందు మీరు ఎందుకు మనసు పెడుతున్నారు? ఏమండి, వచ్చే కష్టాలు ఇవ్వండి. ఈరోజు యవనస్తులకి, మన పిల్లలకు వచ్చే కష్టాలు ఏంటంటే, తిండి కొరకు డాడీకి హెల్ప్ చేసేయాలి, ఎంతో కష్టపడి ఆయనకు రోజుకు 100 రూపాయలు ఇవ్వాలి అని కష్టపడ్డారు అనుకోండి, ఎవరు కాదంటారు? నెత్తిని పెట్టుకుంటారు ప్రతి తండ్రి. అది కాదు, మనకు రూపాయి ఉపయోగం ఉండదు. మన అంటే అందరికీ చెప్తున్నాను,
కొంతమంది పిల్లలు చేసే పని తల్లిదండ్రులకి ఏమి ఈ కుటుంబానికి రూపాయి లాభం ఉండదు, కానీ ఎప్పుడో టెన్షన్లోనే ఉంటారు. చాలా టెన్షన్. ఏం తక్కువ అవుతుంది? విశ్రాంతి తక్కువ అవుతుంది. మన పిల్లలకు రెస్ట్ లేదు పాపం. రెస్ట్ లేదంటే మనకు రెస్ట్ లేదు. ఎందుకని? రాత్రి 8 గంటలకు వెళ్ళి పడుకున్నాము, మేమైతే 12 గంటలు పడుకున్నాం, మళ్ళీ 4:30 లేచాం. ఇట్టే అయిపోయినట్టుంది. మనకేమి లేదు, విశ్రాంతి లేదు. విశ్రాంతి ఎందుకు విశ్రాంతి లేదు మనకి? మనకున్న షెడ్యూల్ని బట్టి, మనకున్న బాధ్యతలను బట్టి పిల్లలకు కూడా విశ్రాంతి ఉండట్లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు చాలా కష్టపడతారండి. 1 గంటన్నర 2 గంటల వరకు అదే పనిగా తిప్పుతూ ఉంటారండి. పొద్దుట లేవలేరు, రెస్ట్ లేదంటారు. నేటి యవ్వనస్తుల పిల్లలు ప్రభు అంటున్నాడు, నీ పిల్లలకు విశ్రాంతి దొరుకుద్ది. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుతారు, ఎవరైతే రక్షణ పొందారో. ఇది వాగ్దానం అండి. నీ పిల్లలు నేనే రక్షిస్తాను అంటే ఇంత ఆలోచించవచ్చు. ప్రభు దగ్గర పెడదాం సాధ్యమైనంత వరకు. అంటే పిల్లలు మనకి ఎప్పటికీ పిల్లలే, వాళ్ళ పెళ్ళిళ్ళై సెటిల్ అయ్యేంత వరకు ఆ బాధ్యత మనం తీసుకుందాం. కనుక ఇక నేను చెప్పకూడదు అంటే వినే పరిస్థితులు లేనప్పుడు చెప్పడం మానేయటం బెటరు, కానీ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే నడవలసిన త్రోవానికి నేర్పాలి. వెన్ దే గ్రోన్ అప్, పెద్దవారు అయినప్పుడు దాని నుంచి తొలగిపోరట. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. కనుక వాగ్దానం ఏంటి? నీ పిల్లలను నేనే రక్షిస్తాను. దేవునికి స్తోత్రం. ఏమండి, కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు చూస్తే నిజంగా నువ్వు రక్షించకపోతే ఎలాగయ్యా, నువ్వు రక్షించకపోతే ఎలాగా, వాళ్ళ విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోపోతే ఎలాగా కదండి. కొన్ని కుటుంబాల్లో జరిగే భయంకరమైన యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే అనుకోకుండా వాళ్ళు కొంతమంది వెళ్ళిపోవడం వల్ల ఆ కుటుంబాలు అలాగా ఉండిపోతున్న పరిస్థితుల్లో దేవుని వాగ్దానం ఏంటి? నేనున్నాను కదండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, విధవరాలతో దేవుడు అంటాడంట, నేను నీకు భర్తనే అన్నాను. తండ్రి లేని వారితో ఏమన్నాడంట, నేను మీకు తండ్రిని. ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే ఈ లోక తండ్రి కంటే ఆయన తండ్రి కంటే ఎలా ఉంటుందండి కదండి. ఇప్పుడు నేనున్నాను, ఈ లోక తండ్రిని నా బిడ్డలో ఓకే చూడగలుగుతాను, కానీ ఆయనకంటే బాగా చూడగలుగుతానా? ఏమండి, మనం దేవుని కంటే బాగా చూడగలుగుతామా? కనుక ప్రభు అంటున్నాడు, ఒకవేళ లేరా నేనున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలన్నమాట. రైట్, నీ బిడ్డలను నేనే చూసుకుంటాను. ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నేను వాళ్ళ గురించి పట్టించుకుంటున్నాను. ధైర్యంగా ఉండండి అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నీ పిల్లలు నేనే రక్షిస్తాను. ఇంకా దావీదు కూడా అంటాడు 2 సమూయేలు గ్రంథంలో, అయ్యా నీ క్షేమమున్నది. 7:29 అమ్మా, 7:29 2 సమూయేలు గ్రంథం. ఆయన ఒక ప్రార్థన చేస్తాడు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము ఆశీర్వదించబడును గాక అంటున్నాడు. ఏంటంట? అయ్యా అంటే మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏం కావాలంట? దేవుని చదువు తల్లి 29. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఏంటంటే నీ ఆశీర్వాదం ఉంది. నా కుటుంబం అంటే ఏంటి? భార్య బిడ్డలు ఆశీర్వాదం అందుదురు గాక. సో మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎవరు ఆశీర్వాదం ఉండాలి? ఆయన ఆశీర్వాదం ఉండాలంటే. రైట్, దేవునికి మహిమ. సో 3 విషయాలు మనం గమనించాం. 1 ఏంటండి? భీకరులు భయంకరులు చెరపట్టిన వారు సైతము విడుదల పొందుతారు. 2 మనతో యుద్ధం చేయడానికి ఎవరిని వస్తే మన పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడు, మనం ఆయనకు అప్పగించాలండి. నేను మరలా చాలాసార్లు అంటాము, పాస్టర్ గారు ఎలా చెప్పారు అంటే, మరి నన్ను కొట్టేశారు అన్నారు అనుకోండి, నేను దెబ్బలాడలేదండి ఆయన కొట్టేశారంటే నిజంగా దేవుని స్తోత్రం. మనం దెబ్బలాడకపోయినా కొట్టేశారు అనుకోండి, ప్రభు యాక్షన్ సూపర్గా ఉంటుంది. అలా కాకుండా మనం తిట్టిన తర్వాత వాళ్ళు తిట్టలేక బూతులు కొట్టారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? తప్పెవరిది? వాళ్ళకి నిబంధన లేదు, మనకుంది. ఎందుకని? ఈరోజే వాగ్దానం, నీతో యుద్ధం చేసే వరకు నేను చేస్తానన్నాడు కదా ప్రభు. అలాంటప్పుడు నేను తిట్టకూడదు. కనుక ఏం చేయాలి? సైలెంట్. సో ప్రభు యాక్షన్లో దిగుతాడు. నేనేమో నోటికి పని చెప్పేశాను, వాళ్ళేమో చేతికి పని చెప్పారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇంకా దేవుని దగ్గరికి అయితే వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? బెటర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. దేవుడు సమాధానం చెప్పడం. రైట్. 2 3వది మన బిడ్డలను ఏమంటాడు ప్రభు? నేను రక్షిస్తాను, నీ బిడ్డలు నేనే రక్షిస్తాను. కనుక సాధ్యమైనంత వరకు ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వాడిని పెంచుదాం. నిశ్చయముగా కదండి, మన సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ఇది చెడు అని తెలిసినప్పుడు చెప్పకుండా ఉండట్లేదు. రైట్ కదండి, చెడు అని తెలిసినప్పుడు చెప్పకుండా ఉండట్లేదు. కనుక ప్రభు కోరేది అదే. పర్లేదులేండి, మేము ఒకప్పుడు చేసిన వాళ్ళమే, ఎందుకు మనకి రకం పోతారు? తెలియనప్పుడు చేశాము కదండి, ఇప్పుడు తెలుసుకున్నాము. బిడ్డల కొరకు ఎంతో బాధ్యత కలిగి ప్రవర్తించాలి. కనుక తిరిగి రండి. ఒక పెద్ద పాస్టర్ గారు ఒక మాట అన్నారు. వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడంటే, ఆయన పెద్ద పర్సనాలిటీ అనమాట. పోలీస్ డ్రెస్ వేసేసుకుని
ఒక రోడ్లో ఇలాంటి ఇంకొక ఇద్దరు ఎద్దులు అనమాట, ఎంత సూపర్ పర్సనాలిటీస్. రోడ్ని ఆపేసి మేము ఆర్టీఓల్మి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఏదో ఆర్టీఓ అంటే అనేసి బళ్ళు ఆపేసి బళ్ళు దగ్గర మీరు ట్యాక్స్ ఫైన్ కట్టండి, లేకపోతే హెల్మెట్ లేదు, ఇలాంటి కలెక్ట్ చేసేస్తున్నారట. ఇన్ని పర్సనాలిటీస్ ఉన్నాయి కదా అని. తర్వాత దొరికిపోయారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ పాస్టర్ గారు ఆయన అడిగి, ఏంటంటే మీ అబ్బాయిల చేతనంటే, సాక్ష్యం కావాలి కదా. ఏం కావాలంటండి? సాక్షి, నేను ఇలాగప్పుడు ఇలా తిరిగాను, ఇలా తన్నించుకున్నాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కాబట్టి ఇప్పుడు నన్ను రక్షించడానికి సాక్ష్యం కావాలి కదా, కనుక తిరగనివ్వండి అన్నాడండి ఆయన. ఓ పాస్టర్ కొడుకు పోలీస్ యాసం వేసుకుని పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని అనుకోండి, అది దేవునికి మహిమ కాదు కదా. ఏమండి, పోలీస్ వరకు వెళ్ళకముందు ఈయన ఏం చేయాలి? మక్కలు ఇరగొట్టేయాలి చేతనైతే, చిన్నప్పటి నుంచి పెంచితే. అలా పెంచకుండా వదిలేసి మంచి సాక్ష్యం కావాలి, గాడిదలో తిరిగిరారా అంటే సాక్ష్యం వచ్చేవారు మధ్యలో చచ్చిపోతాడు. రైట్? ఎంతమంది అలా కావటం లేదు. కనుక సాక్ష్యం వస్తుంది కానీ మన నోరు మూసి ఊరుకుంటే వాక్యానికి వ్యతిరేకం. అది నడవలసిన త్రోవని నేర్పాలి. అప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలిగిపోకుండా ఉంటాడు. వదిలేస్తే రైట్. కనుక ఈ మూడో విషయాన్ని 26వ వచనం చివరి 4వ భాగానికి వద్దాం. యెహోవానైన నేనే నీ రక్షకుడిననియు, ఈ మాటలు గమనించండి త్వరగా. యెహోవానైన నేనే నీ రక్షకుడిననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు. ఏంటండి? మన రక్షకుడు దేవుడని, మన విమోచకుడు దేవుడే అని అందరూ తెలుసుకోవాలంటండి. అందరూ అంటే మన బంధువులు, చుట్టాలు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు అందరూ, వీళ్ళ దేవుడు ఆయనేనండి, వీళ్ళ విమోచకుడు ఆయనేనండి, అందరూ తెలుసుకున్నట్లు ఏమన్నాడు ప్రభు? నిన్ను బాధించు వారికి తమ స్వమాంసమును తినిపించేదను. ఎవరండి? ఎవరైనా మిమ్మల్ని బాధపరిస్తే ఏం చేస్తారంటే దేవుడు? వాళ్ళ సొంత మాంసం వాళ్ళు తినే. సంతోషం అండి మన మాంసం తింటేనే. ఆ స్థితికి వచ్చామంటే దరిద్రం కదండి. నా చెయ్యి నేనే కట్ చేసేసి వండే ఈరోజు, రేపు నీ చెయ్యి వండేసుకుందాం. ఎప్పుడు తింటారు అలాగా? భయంకరమైన కరువు వచ్చింది ఒకరోజు షోమ్రోన్లో, భయంకరమైన కరువు. ఆ కరువులో 2 తల్లులు మాట్లాడుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట. ఈరోజు నీ పిల్లలు వండేసుకుందాము, సూపు, నీ పిల్లలు వండేసుకుందాము, రేపు నా పిల్లలు అడుగు తినేద్దాం. కరువు ఎలాగ ఉంది కదా, చచ్చిపోతారు. లేకపోతే పిల్లలకి ఏం పాలు ఇవ్వగలుగుతాం? ఏమి లేవు, మనం తినేద్దాం. వాళ్ళు మనల్ని తినలేరు, వాళ్ళు కోసుకోవడం రాదు కాబట్టి వాళ్ళని కోసుకు తినేద్దాం. నిజంగా జరిగిన విషయమే. తేజ బాను రైట్, నిజంగా జరిగిన, బైబిల్ జరిగింది. ఈరోజు నీ పిల్లని అడుగు తినేద్దాము, రేపు నా పిల్లని అడుగు తినేద్దాము. అంటే ఎంత కరువు భయంకరం. అలాగా ఆ పిల్లని అడుగు తినేశారట. రేపు నీ పిల్లని తీయంటే, అమ్మో నా పిల్లని ఇవ్వను, నాకు చాలా బాధగా ఉందంటే రాజు దగ్గర కంప్లైంట్ చేశారు. ఎంత భయంకర కరువు. రాజు బట్టలు చింపేసుకున్నాడు. అని ఎప్పుడు తమ బిడ్డల్ని తమ స్వమాంసం తింటారో? కరువు వచ్చినప్పుడు. ప్రభు అంటున్నాడు, వారి తమ స్వమాంసం తినేటట్టుగా చేస్తాను. ఎవరైతే మనల్ని బాధిస్తారో. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏమండి, ఈరోజు మరొక అంటే నిజంగా దేవుడు అంత కన్సర్న్, అంటే అంత శ్రద్ధ మన పట్ల చూపెడుతున్నప్పుడు మనం ఎందుకు నోరుకు పని చెప్పాలండి? మనం ఎందుకు కలుగు చేసుకోవాలండి? నిన్ను బాధ పెట్టి వారి స్వమాంసం తినిపిస్తాను అంటే, నీ విమోచకుడు, నీ రక్షకుడు నేనే అని జనులందరూ తెలుసుకున్నట్లు నిన్ను ఎవరైనా బాధపరిచారా, వాళ్ళ సొంత మాంసం వాళ్ళే తింటారు, వాళ్ళ సొంత రక్తం వాళ్ళు తాగి తూలిపోతారు. ఇది దేవుడు చేస్తున్న వాగ్దానం. రైట్? ఈరోజు ఈ చిన్న మంద మనం ప్రభువుని బట్టి ఏం చేయాలి చెప్పండి? ఎంత ధైర్యం తెచ్చుకోవాలి? మనం అనుకుంటున్నాం వీళ్ళు నన్ను ఉతికేస్తున్నారు ఏంటి? మరి ఏం పర్వాలేదు. ఎంతమంది ఉతికినా ప్రభు అంటున్నాడో వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉన్నాయి. నిన్ను బాధపరిచేవారు నేనేం వాళ్ళు విడిచిపెట్టను. ఖచ్చితంగా వాళ్ళ మాంసం వాళ్ళు తినేటట్టు. నేను అంటాను, భయంకరమైన కరువులో వాళ్ళని పెడతాడనమాట. అంతే కదా, అప్పుడే కదా తింటారు. ఎప్పుడు తింటారు? ఏమీ లేనప్పుడు. ఇంక ఉన్నారు, నీకు నేను, నాకు నువ్వు, ఏమీ లేము అంటే ఏం చేస్తారంట? అంతే, చెయ్యి నరికేసుకుంటారేమో, చచ్చిపోతాం కదా అనేసి. అంత భయంకర దినాలు రాబోతున్నాయి. కనుక మన విషయంలో మనం ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎన్నడూ విడువడు. కనుక ధైర్యం తెచ్చుకో. చివరిగా 23వ వచనంలోని చివరి భాగం చదువుదాం. అప్పుడు నేను ముగింపుకు వచ్చాను. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎప్పుడు ఇలాంటి విషయాలన్నీ గమనిస్తే, నేను యెహోవానని, నా కొరకు ఎవరిని కనిపెడితే ఎవ్వరు అవమానించబడరు.
ఏమండి, మరొకసారి మనం అందరం ధైర్యం తెచ్చుకుందాం. దేవుని కొరకు ఎదురు చూస్తున్నామా? అయ్యా, నీవు మమ్మల్ని కలుగు చేసుకుంటావు, నా బిడ్డలు వృద్ధిలో తీసుకొస్తావు. ఏమండి, మా బంధువులు చాలామంది ఇంకా వాడి అపవాది యొక్క కబంధ హస్తాల్లో బలైపోయారు, నువ్వు తప్పగా రక్షిస్తావు అని నమ్ముతున్నప్పుడు మనము అవమానించబడము. ఏమండి, వాళ్ళని మీరు ఎక్కడైనా గమనించండి, మన కుటుంబాల్లో ఎవరైనా క్రీస్తుకు దూరంగా ఉండి వాళ్ళు రావట్లేదు, మనమేం ప్రార్థన చేస్తున్నాం, నేను నాకు ఇచ్చిన సాక్ష్యము దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు నశించిపోవడం అసాధ్యమండి. ఎప్పుడు మనం వాగ్దానం నమ్మి వారి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు తప్పక వారి గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళు విడిపించబడాలని, అపవాది యొక్క బంధకాల విడిపించబడి తప్పక నీ సన్నిధికి రావాలి, రక్షణ పొందాలని మనం ఆశపడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారు? రక్షణ పొందుతారండి. రక్షణ లేకుండా చచ్చిపోరు. నమ్మిన వారు మాత్రం దేవుని స్తోత్రం చెప్పండి. నా కుటుంబంలో, మన కుటుంబాల్లో ఎన్నో వాగ్దానాలు నెరవేర్చాడు దేవుడు. వాళ్ళు ఎంత భయంకరుని చేతిలో ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళని రప్పించగలిగిన సమర్థుడు. కనుక ఎవరైతే ఇంకా మన బిడ్డలు రక్షణ విషయంలో అంటాడు, నీ బిడ్డలు నేనే రక్షిస్తాను, వారికి అధిక విశ్రాంతి కలుగుద్ది, వారు నా వాక్యాన్ని ప్రకారం నడిపించబడతారు. కనుక మనము ఒకవేళ చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచుతున్నామా, ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచుతాం, ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? ఏమవుతారు? దేవుని రక్షణలో అధిక విశ్రాంతి కలుగుద్ది. ఈరోజు అన్ని వాగ్దానాలు ఇంటర్లింక్ ఏంటంట, మనం ఏం చేయాలో అవి కూడా ఉన్నాయి. కనుక ఈ వాక్యాన్ని బట్టి దేవుని కొరకు ఎదురు చూసారా, మనం ఏమవుతాం? ఎప్పటికీ అవమానించబడం, ఎప్పటికీ మన ముఖములు ఎన్నడూ లజ్జింపవు, సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరమే లేదండి. రైట్? కనుక ఈ మాటలను బట్టి మనం ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ప్రభు మీదే ఆధారపడదాం. ఒక్కసారి ఈ 4 విషయాలు మీరంటే పురుషులు 4 విషయాలు చెప్పేస్తే నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. మొదటిది ఏంటండి? పురుషులు అన్నవాళ్ళు మాత్రమే. ఎందుకంటే నా టార్గెట్ మీరే, మనమే. ఎందుకంటే వీళ్ళకంటే వెనకబడిపోతున్నాం కనుక వీళ్ళు ఎలాగ చెప్పేస్తారు మన సంగతి. మొదటిది ఏంటి? మీరు కొంచెం హింట్ ఇవ్వచ్చు, కొంచెం ఇవ్వండి. బలాజ్యులు బేకరుల చేతిలో బంధించబడినా దేవుడు ఏం చేయగలుగుతాడు? విడిపించగలుగుతాడు. ఇక వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు ఎవరు విడిపించలేరు, అలా చావాల్సిన అనుకోవడానికి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా వారిని సైతం నేను విడిపిస్తాను. అది మొదటి వాగ్దానం. 2, ఆగండమ్మా, ఏదో క్లూ ఇమ్మనంటే మొత్తం చెప్పేస్తున్నారు, మాట్లాడదు, మన గురించి చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళు. ఏంటంట? స్టీఫెన్ ఏంటది? మనతో ఎవరైనా యుద్ధం చేశారా వారితోటి దేవుడు యుద్ధం చేస్తాడు. ఏమండి, ఎవరైనా యుద్ధానికి వచ్చారా ఆయనకు అప్పగించాలి. అయ్యా, వాళ్ళ సంగతి చూసుకో, నాకు దమ్ము సరిపోదు, వాళ్ళకిలాగా మాట్లాడలేను, పచ్చి బూతులు తిడతారు వాళ్ళు, నేను తిట్టకూడదు మానేశాను. ఇంతకుముందు బోర్డు ఉండే కడుపులో, ఇప్పటికే ఉంటాయి, బయటికి రావట్లేదు, నువ్వు చూసుకో ప్రభువా అని ఆయనకు అప్పగిస్తే ఆయన యాక్షన్లో దిగుతాడు. మన చేతికి ఏమంటదు. ఈలోపు మనం ఏం చేస్తుండాలి? స్తుతిస్తూ ఉండాలి. ఏం చేశాడు యెహోషాపాతు? పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా భీకరమైన కార్యాలు. 3వది, పిల్లల్ని ఆయన రక్షిస్తాడు. మన పిల్లల్ని ప్రభు యొక్క బోధల శిక్షలో పెంచుదాం. ఏమండి, వాళ్ళంతా మన పిల్లలంటే దేవుని వాగ్దానం ఏంటంటే, నీ పిల్లలు దేవుని వాక్యాన్ని ప్రకారం బ్రతుకుతారు, వారికి అధిక విశ్రాంతి కలుగుద్ది, నేనే రక్షిస్తాను, వాళ్ళ విషయంలో నేను శ్రద్ధ తీసుకుంటాను, ధైర్యంగా ఉండు, దేవునికి మహిమ కలుగును గాక. 4వ విషయం ఏంటండి? ఏమండి, మనల్ని ఎవరైనా అంటే లోకమంతా తెలుసుకుంటుందట, వీళ్ళ దేవుడు ఆయన, వీళ్ళ విమోచకుడు ఆయన అని తెలుసుకున్నట్లు ఎవరైనా మిమ్మల్ని బాధించారా, వాళ్ళ సొంత మాంసం తినేటట్టు చేస్తాను, వాళ్ళ సొంత రక్తం తాగేటట్టు చేస్తాను. కనుక ఇలాగా దేవుని మీద మనం ఈ విషయాలు ఆధారపడితే మన ముఖములు ఎప్పుడూ లజ్జింపవు, అవమానించబడవు. ఇది దేవుని మాట. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం అందరం కూడా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. ఇది వాక్యం తర్వాత